వందనాలు. ప్రేమించి ఆహ్వానించిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. సంఖ్యాకాండం 'దేవుని యొక్క మాటలు చదివి కొన్ని సంగతులు జ్ఞాపకం చేద్దాం. 24వ అధ్యాయం, బుక్ ఆఫ్ నంబర్స్, చాప్టర్ 24, వర్స్ 5. 24వ అధ్యాయం 5వ వచనం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రియ ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. అప్పురం క్రిస్టియన్ అసెంబ్లీలో ఇదనమున నేను కూడా చేరి నీ ప్రియులైన పిల్లలతో కలిసి ఆరాధించే కృపనిచ్చారు. స్తోత్రం. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చి నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో సహాయం కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, నా పేరు తిమోతి. మాది పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం. మా తండ్రి గారు ప్రభు పనిచేశారు. అయితే చిన్ననాటి నుంచి నేను సండే స్కూలు ఇవన్నీ నాకున్నాయి, కానీ రక్షణ అనుభవం లేదు. నా 13వ ఏట ఒక రోజున ఏం జరిగిందంటే, నెల్లూరు జిల్లా వరకవపూడి గ్రామం నుంచి తులసమ్మ గారు అని ఒక సహోదరి, బ్రాహ్మణ సహోదరి మా గ్రామానికి వచ్చారు. మా గ్రామంలో ఆమె సాక్ష్యం ఇచ్చారు. తర్వాత మా నాన్నగారు సువార్త ప్రకటించారు. ప్రక్కనే మా నాన్నగారు మరొక చోట పరిచర్య చేసేవారు, రామన్నపాలెం అని. ఆ గ్రామానికి ఆమెకి ఒక రిక్షా కట్టించి, రిక్షాలో నన్ను కూడా ఎక్కించి, నాన్న దారి చూపించు, నేను వెనక సైకిల్ మీద వస్తానని చెప్పారు. అప్పుడు సోదరి తులసమ్మ గారు, నేను రిక్షాలో రావణపాలెం వెళుతున్నాం. అది చిన్న రోడ్డు, రావణపాలెం అంటే పెనుగొండ నర్సాపూర్ రోడ్డు అనమాట. వెళుతుండగా ఎదురుగా ఒక లారీ వస్తుంది. సోదరి తులసమ్మ గారు నన్ను ఒక ప్రశ్న వేశారు. ఏమనంటే, బాబు తిమోతి, ఇప్పుడు ఆ లారీ గుద్ది మనిద్దరం చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు అని అడిగింది. నా దగ్గర ఆన్సర్ లేదు. ఆమె వైపు చూస్తున్నాను, ఆన్సర్ లేదు. ఆమె చెప్పింది వెంటనే, నేను ప్రభు దగ్గరికి వెళ్తా, నువ్వు ఎక్కడికి వెళ్తావు అని. ఆమె నాకు స్పష్టమైన సువార్త. అంటే దాని అర్థం ఏంటంటే, మీ తల్లిదండ్రులు సేవకులైనంత మాత్రాన, నువ్వు సండే స్కూల్కి వెళ్తున్నంత మాత్రాన, వాక్య కంఠత వాక్యాలు అదే మెమరీ వర్సెస్ వచ్చినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవు. పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి, పాప క్షమాపణ పొందాలి, ప్రభువా నేను పాపిని ఒప్పుకోవాలి అని చెబితే, నేను ఆ రిక్షాలోనే కన్నీటి పర్యంతం అయ్యాను. ఆ తర్వాత రామన్నపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్మానం చేయించింది ఆ సోదరు నా చేత. నేను నా 7వ తరగతిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుని అంగీకరించాను. అప్పుడు వెంటనే సాక్ష్యం ఇచ్చాను. కానీ కనిపెట్టి నా పరిస్థితిని, నా ఆత్మీయ స్థితిని, నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటానో లేదో అని కనిపెట్టి 19వ తారీఖు 12వ నెల 1993వ సంవత్సరంలో బాప్తిస్మం ఇచ్చి ప్రభు తన సంఘంలో చేర్చుకోవడానికి ప్రభు తన కృపను చూపించారు. అప్పటి నుంచి నేను చదువులో ప్రభు సహాయం చేశారు. మా ప్రాంతంలో ఉండే పరిచర్యలో, సండే స్కూల్ పరిచర్యలో, యవనస్తుల మధ్య పరిచర్యలో, మా స్థానికంగా ఉండేటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మా ఏరియాలో గోదావరి డెల్టా మిషన్ అంటారు. ఆ ఏరియాలో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిల్లో ప్రభు ఒక పాత్రగా వాడుకోవడానికి ప్రభు తన కృపనిచ్చారు. ఇది మొదటిసారి మీ దగ్గరికి వచ్చాను కనుక
ఇది నా క్లుప్తమైనటువంటి సందేశం, అంటే సాక్ష్యం కూడా. ఎందుకు అంటే మన జీవితాలలో మనం ఏం కలిగి ఉన్నామనేది ప్రధానం కాదు, మనం ప్రభువుని కలిగి ఉన్నామా లేదా అనేది ప్రధానం. ప్రస్తుతానికి నేను ఒక జువాలజీ లెక్చరర్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామచంద్రపురంలో పనిచేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మా స్థానిక సంఘంలో పెద్దగా ప్రాంతీయంగా ఉన్నటువంటి పరిస్థితులలో నేను పరిచర్య చేస్తూ ముందుకు సాగుతున్నాను. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి. నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అమ్మాయి 8వ తరగతి చదువుతుంది, 8th క్లాస్. సహోదరి కూడా స్త్రీల మధ్య పనిచేస్తున్నారు. మా స్థానిక సంఘం కొరకు, మా కొరకై మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇది నా క్లుప్తమైన సాక్ష్యం. రైట్, దేవుని వాక్యం విందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5వ వచనం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఇది బిలాము పలికిన దేవోక్తి. మనం ఎరిగిన సత్యం, బిలాము పలికిన దేవోక్తి. మోయాబు అరణ్యంలో వాళ్ళు ఉన్నప్పుడు బాలాకు పిలువగా బిలాము ఇశ్రాయేలును గురించి మాట్లాడినటువంటి మాటలు, ఇశ్రాయేలు యొక్క గుడారాలను గురించిన మాటలు, యాకోబు గుడారాలను గురించి మాట్లాడుతూ నీ గుడారములు ఎంత రమ్యమైనవి అన్నాడు. దైవ గ్రంథంలో గుడారాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా రకాలైన కాంటెస్ట్లో గుడారం అనే మాట వాడాడు. శరీరాన్ని గుడారం అన్నాడు, ఈ గుడారము శిథిలమైపోతుంది అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో. అంత మాత్రమే కాదు, 118వ కీర్తనలో నా గుడారము అన్నాడు, కుటుంబం ఇంటిని గుడారము అన్నాడు 118వ కీర్తన 15లో. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథం 11వ అధ్యాయంలో నీ గుడారములో నుంచి దుర్మార్గతను తీసివేసినట్లు, అది హృదయాన్ని గురించి చెప్పిన మాట. గుడారము నీ చేతిలో అపవిత్రత ఉన్నప్పుడు తీసివేయమన్నాడు, నీ గుడారములో నుంచి అపవిత్రతను తొలగించమన్నాడు. హృదయముని గురించి చెప్పాడు గుడారమని. అంత మాత్రమే కాదు, ప్రత్యక్ష గుడారము దైవ సన్నిధి, అది మనము గమనిస్తాం. కీర్తన గ్రంథంలో, మా సంఖ్యాకాండంలో, లేవియాకాండంలో మనము ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో కూడా యెరూషలేమును గుడారంగా పోల్చాడు. యెరూషలేమును ఒక గుడారంగా పోల్చాడు. కాబట్టి యెరూషలేము ఒక గుడారం, అది ప్రభువు కోరుకున్న గుడారంగా మనం చూస్తాం. మనమందరం కూడా నిరీక్షించినటువంటి మనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించిన మనం, ప్రభు యొక్క రాకలో ఎత్తబడి ప్రభువుతో నిత్యత్వం ఉండబోతున్నాం. అప్పుడు ఆయన తన గుడారాన్ని మన మీద కప్పబోతున్నాడు అని చెప్పబడింది. అది నిత్యత్వమే గుడారం. ఆ మాట ఒక్క మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును అన్నాడు. ఇది నిత్యమైన గుడారం, ఇది నిత్యమైన గుడారం. అందుకనే భక్తుడైన దావీదు 23వ కీర్తనలో చెప్పాడు, చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసం చేస్తాను. చిరకాలము అంటే అక్కడ నిత్యమైన గుడారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మన నిత్యత్వాన్ని ప్రభువుతో మనము గడపబోతున్నాం, ప్రభువుతో ఆనందించబోతున్నాం. ఆ నిత్యమైన గుడారాన్ని ప్రభు మన మీద కప్పబోతున్నాడు. అయితే ఇది గుడారాలను గురించినటువంటి సంగతులు మనం ధ్యానం చేస్తే, అయితే ఈ రోజున మనము చదివిన లేఖన భాగంలో యాకోబు గుడారాలను గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు గుడారాలు, ఆ గుడారాల్లో ఉన్న రమ్యత, ఆ గుడారాల్లో ఉండేటువంటి ఆ శ్రేష్టతను ఈ రోజున మనం కూడా
కలిగి ఉండాలి, నేర్చుకోవాలని ప్రభు మన మధ్య ఈ యొక్క లేఖనాలను ఉంచారు. అయితే మనం ఆలోచించినట్లయితే యాకోబు గుడారాలను దేవోక్తితో అవి రమ్యమైనవి అని చెప్పాడు, రమ్యమైన గుడారాలు అని చెప్పాడు. యాకోబు గుడారాల్లో ఉండే రమ్యత ఏమిటి అని మనం ఆలోచిస్తే, యాకోబు గుడారాల్లో ఉన్నది ఏమిటి, లేనిది ఏమిటి మనం ఆలోచిస్తే, ఖచ్చితంగా మన గుడారాల్లో అవి ఉన్నవో లేవో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరత ఉంది. దేవుని వాక్యంలో 23వ అధ్యాయం సంఖ్యాకాండంలో యాకోబు గుడారములలో ఏమి లేవో చెప్పాడు. చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను. 23:21. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. యాకోబు గుడారాల్లో ఏమీ లేదట, దోషం కనుక్కోలేదు. దెర్ ఈజ్ నో ఇనిక్విటీ అన్నాడు. దోషము లేని గుడారాలు. అందుకనే ప్రభు దృష్టికి అవి రమ్యముగా కనిపించాయి. దోషము లేని గుడారముగా మనకు యాకోబు గుడారాలు కనిపిస్తున్నాయి. 21వ వచనం 2వ లైన్లో చూడండి, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. దెర్ ఈజ్ నో పర్వర్షన్ అని రాశాడు. పర్వర్షన్, వంకరతనం, వంకరతనము లేని గుడారాలు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో సంఘ పెద్దలను పిలిచి మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పిన మాట ఏమిటంటే, వంకర మాటలు పలుకువారు మీలో నుండే. అంటే యాకోబు గుడారాల్లో లేదు వంకరతనం, కానీ మన గుడారాల్లో వంకరతనం ఉండడానికి వీలు లేదు. సంఘము అనే గుడారం గురించి మాట్లాడుతూ 20వ అధ్యాయం, నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్థానిక సంఘాన్ని మాట్లాడుతున్నాడు. రండి, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అక్కడ మాట్లాడుతూ వంకరతనము లేదు యాకోబు గుడారాల్లో అని మాట్లాడుతూ, ఇక్కడ మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం క్రూరమైన తోడు 29వ వచనంలో చెప్పాడు. చూడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరెదరు. ఈ మాటను గురించి మనం చాలా భయపడాలి, జాగ్రత్త పడాలి. ఆ వంకరతనం మనలో ఉందేమో చెక్ చేసుకోవాలి. కాబట్టి యాకోబు యొక్క నివాసాలు రమ్యంగా కనిపిస్తున్నాయి. యాకోబు నివాసాలలో ఉన్న రమ్యత ఏమిటి అంటే, దోషము లేని ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు. రెండవదిగా వారు వంకరతనం లేని జీవితాన్ని జీవిస్తున్నారు. 23వ వచనం కూడా చదువుదాం, చూడండి. 23 సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం. నిజములో యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. మంత్రాలు లేని గుడారాలు, శకునాలు లేని గుడారాలు, అవి దేవునికి రమ్యమైన గుడారాలు. యాకోబు గుడారంలో దోషము కనుక్కోలేదు. యాకోబు గుడారంలో వంకరదనము చూడలేదు. యాకోబు గుడారంలో మంత్రము లేదు. యాకోబు గుడారంలో శకునము లేదు. నేడు మన పరిస్థితి. అందుకనే ప్రభువు చెప్పాడు, బిలాము నోట తన మాట ఉంచి ఎంత రమ్యములు అన్నాడు. కాబట్టి మన ప్రభువు మన గుడారాలను కూడా చూస్తున్నాడు. ప్రభువు ద్వారా సాక్ష్యాన్ని మనం పొందగలమా? ప్రభువు ద్వారా మనం ఆ సాక్ష్యాన్ని మనం పొందగలమా అని మనం ఆలోచిస్తే, యాకోబు గుడారములో దోషము, వంకరతనము, మంత్రము, శకునము లేదు. కానీ యాకోబు గుడారములో ఎవరున్నారు? 24వ అధ్యాయం 17వ వచనం. 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాను. నేను యాకోబు గుడారాలను చూస్తున్నప్పుడు, యాకోబు గుడారాలను పరిశీలిస్తున్నప్పుడు, యాకోబు గుడారాల్లో లేనివేదో చెప్పాడు, ఉన్నదేదో చెబుతున్నాడు.
నేను ఆయనను చూచుచున్నాను. అనగా యాకోబు గుడారాలలో ఎవరున్నారు? ఆయన ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నేను ఆయనను చూచుచున్నాను. వంకరతనం చూడడం లేదు, శకునం చూడడం లేదు. కానీ నేను ఎవరిని చూస్తున్నానంటే యాకోబు గుడారాలలో నేను గమనిస్తే ఆయనను చూస్తున్నాను. ప్రియమైన స్నేహితులారా, ప్రభు మనల్ని పరిశీలిస్తున్నాడు. మన గుడారాల్లో ప్రభు ఉన్నాడా? నేను ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం మనం ఉన్నట్టు కాదు. అంటే దాని అర్థం ఏంటంటే యాకోబులో ప్రభు ఉన్నాడు, యాకోబులో ప్రభు ఉన్నట్టుగా యాకోబు కుటుంబాలలో, యాకోబు గుడారాలలో ప్రభు యొక్క ప్రసన్నత, ప్రభు యొక్క అన్యోన్యత వారి మధ్య ఉన్నట్టుగా దేవుడు బిలాము నోట పలికించాడు. నేను ఆయనను చూచుచున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఇంట ఉన్నాడని కొందరు వినవచ్చి. ఎవరున్నారట? ఆయన ఉన్నాడు, అంతే. ఆయన ఇంట ఉన్నాడని కొందరు వినవచ్చారు. ఒక నలుగురు మోసుకుని వచ్చారు ఒక వ్యక్తిని. ఆయన ఉన్న గుడారం ఎంత దీవెనకరమైన గుడారం. ఆయన ఉన్నాడు. ఆ గుడారంలో అనేకులు కూడి వచ్చారు, అనేకులు మేలు పొందారు. సాక్ష్యం ఉన్న గుడారం అది, స్తుతి ఉన్న గుడారం, స్వస్థత ఉన్న గుడారం. మీరు ఆలోచన చేస్తే మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఇంట ఉన్నాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. ప్రకటన మార్కు సువార్త 2:2లో చూడండి, ఒక మాట చదువుదాం. మార్కు సువార్త ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను స్థలము లేకపోయాను. ఈ గుడారాన్ని గురించి మనం ఆలోచిస్తే యాకోబు గుడారంలో ఆయన ఉన్నాడు. మార్కు సువార్తలో ఈ గుడారంలో ప్రభు ఉన్నాడు. ఏమని వ్రాయబడిందంటే 2వ వచనంలో ఆయన ఇంట ఉన్నాడు అంటే ఆ గృహము దేవుని సన్నిధి కలిగిన గృహం. ఆ గృహం దేవుని సన్నిధి కలిగిన గృహం. దేవుని యొక్క సన్నిధిని ఆ కుటుంబం అనుభవిస్తున్నారు. ప్రియమైన స్నేహితులారా, మన కుటుంబాలలో మనము దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నామా? ఉదయ సాయంకాలపు కుటుంబ కూడికలు మనం కలిగి ఉన్నామా? కుటుంబంలో ప్రభువుని కలిసి, కుటుంబం అంతా కలిసి ఆయన సన్నిధిని అనుభవించగలుగుతున్నామా? పూర్వం మా పెద్దలు చెప్పేవారు, ఒక పెద్ద వ్యక్తి ఉండేవారట. ఆయన హరికేన్ లాంతర్ పట్టుకుని, హరికేన్ లాంతర్ అని ఉండేది పూర్వం, చిన్నవి వర్షం వచ్చిన గాలి వచ్చిన అది ఆరం అనమాట. ఆ లాంతర్ పట్టుకుని వర్షంలో ఇంటింటికి తిరిగేవాడంట, ప్రార్థన చేస్తున్నారు లేదని. ఇప్పుడు ఆ విసులుబాటు లేదు. ఒకవేళ అంత ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి, మనం ఏమంటామంటే వీళ్ళకి పని ఏమీ లేదంటారు. వినండి, దయచేసి వినండి. వంకరతనం లేదు, శకునము లేదు, ఇవన్నీ లేవు. ఓకే, కానీ ప్రభు ఉన్నాడా? ప్రభు సన్నిధి ఉందా? కాబట్టి మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఇంట ఉన్నాడు అంటే అది దేవుని సన్నిధి కలిగిన గృహము అని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, 2వ వచనములోనే ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనే మాట వ్రాయబడింది. వినవచ్చినప్పుడు అంటే ఆ నోట ఈ నోట వింటున్నారు, ఆ ఇంటిలో ప్రభు ఉన్నాడని. ఆ గృహము ప్రభువు ఉన్నాడనే సాక్ష్యము గల గృహం. ప్రభు ఉన్నాడనే సాక్ష్యము గల గృహం, ప్రభు సన్నిధి గల గృహం. విన్నారు. దావీదు కూడా విన్నాడు కదా. దావీదు ఏమన్నాడు?
ఒబేదెదోము ఇంటిలో మందసం ఉండగా ఒబేదెదోమును అతని ఇంటి వారిని యెహోవా ఆశీర్వదించానని దావీదు విన్నాడు. మరి మన కుటుంబాల గురించి ఏమి వింటున్నారు మన ప్రక్కవారు? వీరు ఆదివారం ఆరాధనకి వెళ్తారు, ఆరాధన చేస్తారు, వస్తారు, అది విన్నారా? లేక ప్రభువు ఉన్నాడు వీరి మధ్య, వీరు ప్రభువును ఆరాధిస్తున్నారు, ప్రభువుతో కలిసి జీవిస్తున్నారు, ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నారు అనే సాక్ష్యం మన ప్రక్కవారికి మనం కలిగి ఉండగలుగుతున్నామా? మన ప్రక్కవారు మన గురించి మాట్లాడుకుంటున్నారా? వినవచ్చినప్పుడు. కాబట్టి బిలాము చూస్తున్నాడు, ఆయనను చూచుచున్నాను. మన కుటుంబాలలో ప్రభువుని ప్రక్కవారు చూడాలి, ఇది సాక్ష్యం. కాబట్టి ఆయన ఉన్నాడనేటువంటి సాక్ష్యము కలిగిన గృహంగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 2వ వచనం మరలా చదువుతున్నాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి, అనేకులు ఆ కుటుంబానికి రావడానికి యాక్సెస్ ఉంది. అంటే అది స్వాతంత్రము కలిగిన గృహం. ఆ గృహం ఎటువంటిది? స్వాతంత్ర్యం ఉంది అనగా ప్రభువు ఉన్నాడు కనుక ప్రభువును బట్టి ఆ స్వాతంత్ర్యం ఉంది. స్వాతంత్రము కలిగిన గృహముగా ఆ గృహాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. స్వాతంత్రము కలిగిన గృహం, అనేకులు కూడి వచ్చారు. నేనంటాను, ప్రభువు లేకపోతే అనేకులు వస్తారా? ప్రభువును బట్టా మనను బట్టా? ప్రభువును బట్టే. కాబట్టి ప్రభువు మన గృహాలలో ప్రభు ఉంటే, ప్రభు ఉన్నాడనే సాక్ష్యం ఉంటే మన గృహము అనేకులను ప్రభు వైపుకు మళ్ళిస్తుంది. అది ఈ రోజున మనము ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే ఇక్కడే. ప్రభు ఉన్నాడు అనుకుంటున్నాం, ప్రభువుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ప్రభు వైపుకు ఆకర్షించగలిగినటువంటి స్థితి మన గుడారాలలో లోపించిందేమో చెక్ చేసుకోవడం మంచిది. అనేకులు కూడి వచ్చారు, అది ప్రభువును బట్టి వచ్చారు. కాబట్టి అనేకులు కూడి వచ్చినటువంటి గృహంగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మీరు గమనించినట్లయితే 3వ వచనంలో కొందరు పక్షవాయువు గలవాన్ని మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి అని చెప్పి, 4వ వచనంలో వారు చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి, మన ఇంటికి అయితే వచ్చారు కానీ ఇంటి కప్పు విప్పితే మనం ఊరుకుంటామా? ప్రభు వచ్చాడండి, మీ ఇంటి చుట్టూ ఉన్న దడి తీసేస్తాం, లేకపోతే మీ ఇంటి చుట్టూ కాంపౌండ్ తీసేస్తామంటే ఊరుకుంటామా? ఊరుకోంగా. ఈ కుటుంబం ప్రభువు కొరకు సమర్పణ కలిగిన కుటుంబం. అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రభువు కొరకు నష్టపోవడానికి కూడా ఇష్టపడిన కుటుంబం. కొన్నిసార్లు మనం ప్రభు కొరకు నష్టపోవాలి. ఒకసారి ఒక సహోదరి రక్షించబడిందంట. అంతకుముందు ఆమె గయ్యాళి అంటే ఒక రాత్రి పెద్ద గాలి వాన వచ్చిందట. పెద్ద గాలి వాన వస్తే ఇదివరకు ఏదైనా ఒక ఆకు ఎగిరింది అనుకోండి, ఎవరు పట్టుకున్నా వాళ్ళని తిట్టేది పూర్వం. అందుకని అసలు కనీసం ఆమెకి సంబంధించిన ఆమె బిలాంగింగ్స్ ఎవరో కూడా ఆమె ఏది ముట్టుకునేవారు కాదు. ఎందుకంటే ఈమె గయ్యాళని. ప్రభుని నమ్ముకుంది, రక్షించబడింది. ఆ రాత్రి వర్షం వచ్చిందట, పెద్ద గాలికి మొత్తం అన్నీ ఎగిరి వెళ్ళిపోయినాయి. బయటకు వచ్చి చూసుకుంటే ఒక్కటి లేదట, ఒక్క ఆకు లేదట, ఏమీ లేదట. ఆమందట, ప్రభువుని నమ్ముకున్నంత మాత్రం నేను ఎంత నోరు కట్టుకుంటే ఎంత అన్యాయమా అని అడిగిందట. ఏమంది? నేను ఎంత నోరు కట్టుకుంటే ఇంత అన్యాయమా అందట. అంతే, ఆమె అన్నమాట అదొకటే. అంటే దాని అర్థం ఏంటి? కొన్నిసార్లు మనము ప్రభు కొరకు తగ్గించుకోవాలి. కొన్నిసార్లు ప్రభు కొరకు మనము తగ్గించుకోవాలి, నష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది కొన్నిసార్లు. నాకు చాలామంది మిషనరీస్ చరిత్ర నేను చదివినప్పుడు, ఒక మిషనరీ గారు ఇంగ్లాండ్ నుంచి ఇండియా ప్రయాణం చేసి వస్తూ మార్గమధ్యంలో వాడలో తన కుమారులు చనిపోతే ఎత్తి సముద్రంలో పడేసి ఇండియాకి వచ్చాడు. ఆయన సమర్పణ.
ప్రభు కొరకు నష్టాన్ని అనుభవించేటువంటి అనేక మంది దైవభక్తుల్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ కుటుంబము సమర్పణ కలిగిన కుటుంబం. అంత మాత్రమే కాదు, మీరు గమనించినట్లయితే 5వ వచనం చూడండి, యేసు వారి విశ్వాసమును చూచి. కాబట్టి ఆ కుటుంబంలో ప్రభు ఏం చూశాడు? విశ్వాసం చూశాడు. విశ్వాసము కలిగిన కుటుంబం. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబంలో మనం గమనించినట్లయితే వారు 12వ వచనంలో తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడచిపోయెను. దేవుని అద్భుత కార్యములను చూచిన కుటుంబం. దేవుని అద్భుత కార్యములను చూచిన కుటుంబం. ఎప్పుడైతే మన గృహములో ప్రభు ఉన్నాడో, మన గృహంలో ప్రభువు ఉన్నాడు అనేటువంటి సాక్ష్యం ఉన్నదో, ప్రభువును అనేకులను ప్రభువు కొరకు మనం ఆకర్షించగలుగుతున్నామో, అంత మాత్రమే కాదు, ప్రభువు కూర్చున్నటువంటి సమర్పణ కలిగి జీవిస్తున్నామో, విశ్వాసం కలిగి జీవిస్తున్నామో, ప్రభు ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా కార్యాలు చేస్తారు. ఆ కుటుంబము ప్రభు యొక్క అద్భుతాన్ని చూచింది. యాకోబు యొక్క గుడారములు ఎంత రమ్యములు. ప్రియమైన స్నేహితులారా, మన గుడారాలు ఎలా ఉన్నాయి ఆలోచన చేస్తే, ఆయనను చూచుచున్నాను. రండి సంఖ్యాకాండానికి రండి, మరలా ఇక్కడికి వచ్చి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఆయనను చూచుచున్నాను 24:17. కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. నక్షత్రం అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును సూచించే ఒక ప్రవచనం. బిలామే ప్రవచించాడు నక్షత్రం కోసం. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని, ఆయన ఉన్నాడని యాకోబుని గురించి ప్రవచించి ప్రపంచానికి వెలుగివ్వబోయే క్రీస్తు ప్రభు యాకోబులో ఉదయించబోతున్నాడు. ఆయన వెలుగులో అనేకులు నడవడం ద్వారా రక్షించబడతారు. ఆయనలో వెలుగుంది, ఆయనలో జీవముంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది అని యోహాను సువార్తలో మనం చదివినట్లు, ఆయన వెలుగు ద్వారా ప్రపంచం వెలిగించబడుతుంది అనే సంగతి. యాకోబు ద్వారా ప్రపంచం వెలిగించబడింది. యాకోబు కుటుంబాల ద్వారా ప్రపంచానికి వెలుగునిచ్చాడు దేవుడు. ప్రియమైన స్నేహితులారా, మన కుటుంబాల ద్వారా వెలుగుందా? మనము దీపస్తంభంగా ఉన్నామా? మనం ప్రభు కొరకు వెలుగుతున్నటువంటి దీపాల వలె మనం ఉన్నామా? ఆలోచించినట్లయితే యాకోబులో ఆయన ప్రభువును చూచాడు. యాకోబులో ప్రభువును మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. అయితే విందాం, యాకోబు గుడారాల యొక్క రమ్యతను మనం ఆలోచించినప్పుడు, యాకోబు గుడారాలు ప్రత్యక్ష గుడార కేంద్రిత గుడారాలు అని చెప్పాలి. ప్రత్యక్ష గుడారానికి కేంద్రితం అంటే ప్రత్యక్ష గుడారం కేంద్రం, చుట్టూ గుడారాలు ఉండేవి. అది సంఖ్యాకాండం 1వ అధ్యాయానికి రండి, ఒక మాట మీ జ్ఞాపకానికి తెస్తాను. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 53వ వచనం చూడండి. ఇశ్రాయేలీల సమాజము మీద కోపము రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను అనగా, సాక్ష్యపు గుడారం మన ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తు. క్రీస్తు కేంద్రిత గుడారాలు, క్రీస్తు కేంద్రిత గుడారం అనగా సమస్తానికి ప్రభువే ముఖ్యం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని 4 ప్రక్కల 3 గోత్రాల చొప్పున విభజించేశాడు. ఏ ప్రక్క నుంచైనా గుడారానికి ఒకటే డిస్టెన్స్ అనమాట, అది గమనించాలి. ఏ గోత్రానికైనా ఆయన ఒకరికి దూరంగాను ఒకరి దగ్గరగా ఉండేవాడు కాడు. మీరు గమనించినట్లయితే 2వ అధ్యాయము 2వ వచనంలో తూర్పు దిక్కున ఉన్నటువంటి గోత్రాలు మనం చూస్తాం.
2వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో యోధా గోత్రం, 5వ వచనంలో ఇస్సాకారు గోత్రం, 7వ వచనంలో జెబూలూను గోత్రం. వీరందరూ తూర్పు దిక్కున ఉన్నారు. అంత మాత్రమే కాదు, 10వ వచనంలో దక్షిణ దిక్కున రూబేను గోత్రం, 11వ వచనంలో, 12వ వచనంలో షిమియోను గోత్రం, 14వ వచనంలో గాదు గోత్రం. వీరందరూ దక్షిణ దిక్కున ఉన్నారు. అంత మాత్రమే కాదు, 18వ వచనంలో ఎఫ్రాయిము గోత్రం పశ్చిమ దిక్కున, పడమట దిక్కున ఎఫ్రాయిము గోత్రము, తర్వాత మనష్షే గోత్రము, బెన్యామీను గోత్రము, వీరందరూ కూడా పశ్చిమ దిక్కున ఉన్నారు. 25వ వచనం మనం చూస్తే దాను పాళెపు ధ్వజము, దాను, ఆషేరు, నఫ్తాలి, వీరందరూ కూడా ఉత్తర దిక్కున ఉన్నారు. మీరు గమనించినట్లయితే వీరందరూ కూడా కేంద్రంగా ఎవరిని కలిగి ఉన్నారు? మనం ఏ దిక్కున ఉన్నా మన దిక్కు ప్రభువే, అది గమనించాలి. మనం ఉత్తరం దిక్కున ఉన్నామా, దక్షిణ దిక్కున ఉన్నామా, ఏ దిక్కున ఉన్నాం అనేది కాదు, మన దిక్కు ప్రభువా కాదా అనేది గమనించాలి. కాబట్టి 12 గోత్రాల వారు ప్రత్యక్ష గుడారము చుట్టూ దిగారు. వారు ఏ పరిస్థితికైనా, ఏ సమస్యకైనా ఎక్కడికి రావాలి? వీరు ప్రత్యక్ష గుడారానికే రావాలి. ఎంత రమ్యమైనవో చూడండి, ఎంత రమ్యమైన గుడారమో చూడండి. దీనికి ఆద్యుడు అబ్రహామే కదా. అబ్రహాం గుడారాన్ని మనం ఒకసారి చెక్ చేస్తే, ఒకసారి రండి అబ్రహాం గుడారాన్ని గురించి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకానికి తెస్తాను. అబ్రహాం గుడారాన్ని మనము ఒకసారి మనం ఆలోచించినట్లయితే 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. అతడు అక్కడ నుండి బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున. అబ్రహాము గుడారములో ఏముంది? ప్రార్థన ఉంది. అబ్రహాము గుడారములో ప్రార్థన ఉంది. అంత మాత్రమే కాదు, అబ్రహాము గుడారంలో బలిపీఠము ఉంది కదండి. అబ్రహాము గుడారంలో ఏముంది? బలిపీఠం. అబ్రహాము గుడారంలో బలిపీఠం. 13వ అధ్యాయం 4వ వచనం చదువుదాం చూడండి. 13వ అధ్యాయం 4వ వచనం. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాము కుటుంబములో, అబ్రహాము గుడారములో ప్రార్థన ఉంది, అబ్రహాము గుడారములో ఆరాధన ఉంది. ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది. మన గుడారాల్లో కేవలం ప్రార్థన మాత్రమే సరిపోదు, ఆరాధన కావాలి. ఆరాధన చాలాసార్లు మనకు తెలిసింది ఎవల్లా ఏంటంటే ప్రార్థించడం మాత్రమే, కానీ ఆరాధన ఆదివారానికి పరిమితం అనుకోకండి. రొట్టె విరిచే కూడిక ఆదివారానికి పరిమితం, అది కాదు. ఆరాధన ప్రతి సమయంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము పూజింపదగినది. ప్రతి దినము మనం ఆయనను పూజించాలి, ప్రతి దినము మనం ఆయనను ఆరాధించాలి. ప్రతి దినము మనం ఆయన బలిపీఠం అనగా ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకోవాలి. ఇబ్బంది ఏమి లేదు. అయితే వినండి, అబ్రహాము గుడారములో ప్రార్థన ఉంది, అబ్రహాము గుడారములో ఆరాధన ఉంది కదా. 18వ అధ్యాయానికి రండి. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. అబ్రహాము గుడారములో ఆతిథ్యం ఉంది. ఏముందండి? ఆతిథ్యం ఉంది, ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, ఆతిథ్యం ఉంది. అబ్రహాము గుడారం ఎంత దీవెనకరమైన గుడారం అండి. అంత మాత్రమే కాదు, 18వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. ఇట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది,
అతని కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. అబ్రహాము గుడారంలో నీతి న్యాయాలు ఉన్నాయి. అబ్రహాము గుడారంలో ఏమున్నాయి? నీతి న్యాయాలు. అబ్రహాము గుడారాన్ని మనం పరిశీలిస్తూ వెళితే అబ్రహాము గుడారంలో 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా అయితే విధేయత ఉంది. విధేయుడు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మంటే వచ్చాడు. విధేయత. మన గుడారాల్లో విధేయత అవసరం. అబ్రహాము గుడారంలో ప్రార్థన ఉంది. అబ్రహాము గుడారంలో ఆరాధన ఉంది. అబ్రహాము గుడారంలో ఆతిథ్యం ఉంది. అబ్రహాము గుడారంలో నీతి న్యాయాలు ఉన్నాయి. ఇంకొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాము గుడారము తగాదాలకు దూరంగా ఉంది. అవునా? అబ్రహాము గుడారము దేనికి దూరంగా ఉంది? తగాదాలకు దూరంగా ఉంది. అవునా కాదంటారా? ఏమన్నాడు? లోతు దగ్గరికి వచ్చి, రే బాబు, ఇదిగో నీకు ఈ స్థలం ఇరికైపోతే కనుక నీవేం చేస్తావు? నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమటికి వెళ్తా, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తా. ఇదన్నీ ఎవరిదో చెప్తున్నాడు? కాబట్టి ఇంతకీ మీరు ఆలోచించినట్లయితే అబ్రహాము గుడారం దేని కోరుకుంటుంది? సామరస్యాన్ని, సమాధానాన్ని, ఐక్యతను కోరుకుంటుంది. ప్రభువుని ఎరిగిన వారి గుడారాలు ఏం కోరుకోవాలి? వీ వాంట్ హార్మోనీ, సామరస్యతని కోరుకోవాలి. ఎరా, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, నిన్ను ఇంత వాణి చేసింది నేను లేకపోతే నువ్వు ఇక్కడ లేవు, అసలు నన్ను బట్టే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఈ మంద ఎక్కడది, ఈ ఆస్తిపాస్తులు ఎక్కడవి అని చెప్పి తిరుగుపడాల్సినటువంటి అబ్రహాము ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీవు ఏం కోరుకుంటే దానికి వ్యతిరేక దశలో నేను వెళ్తా, అంతే. అంటే దాని అర్థం ఏంటంటే, నీకు నాకు మనం బంధువులం. ఏమండి, ఏం చెప్పాడు? వచనం ఎక్కడది? వచనం చదువుతున్నాను చూడండి. అక్కడ చాలా విశేషమైన మాట మాట్లాడాడు. మనము బంధువులము, మనము బంధువులము. 13వ అధ్యాయం 8వ వచనంలో ఉందండి అన్నమాట. 13:8 ఆదికాండం. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నాకును నీకును, నా పశువుల కాపులకును నీ పశువుల కాపులకును కలహం ఉండకూడదు. చెప్పండి, అబ్రహాము గుడారం దేనికి దూరంగా ఉంది? దేవుని పిల్లలు దేనికి దూరంగా ఉండాలంటే కలహానికి దూరంగా ఉండాలి. మన గుడారాలు కలహానికి దూరంగా ఉండాలి, సమాధానానికి దగ్గరగా ఉండాలి. సమాధానమును వెదకి దానిని వెంటాడుము. సమాధానాన్ని వెతికి వెంటాడాలి మనం. 133వ కీర్తన ప్రకారం సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవాలని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి అబ్రహాము గుడారాన్ని మనం పరిశీలించినప్పుడు అబ్రహాము గుడారములో సామరస్యత, సమాధానాన్నే కోరుకున్నాడు. నేను అంటాను, అబ్రహాము యొక్క ఆ లక్షణాలు యాకోబు గుడారాల్లో మనకి కనిపిస్తున్నాయి. అబ్రహాము గుడారములో 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం విధేయత ఉంది. 12వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ప్రార్థన ఉంది. 13వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆరాధన ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మనం ఆలోచన చేస్తున్నాం ఇక్కడ, ఆ నీతి న్యాయాలున్నాయి, కలహానికి దూరంగా ఉన్నాడు. అబ్రహాము కుటుంబము, అబ్రహాము గుడారము సమర్పణ కలిగిన గుడారం. మీ జ్ఞాపకానికి తెస్తాను. ఏమనంటే, అబ్రహాము జీవితంలో చాలా విశేషమైన సంగతులు మనం చూడగలం. ఏమిటా సంగతులు అంటే, అబ్రహాము
ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినటువంటి గుడారంగా మనం చూస్తాం. 18వ అధ్యాయంలో ఆతిథ్యం ఇచ్చాడు. 18వ అధ్యాయంలో ఆతిథ్యం ఇచ్చిన గుడారం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 10వ భాగం ఇచ్చాడు. చూడండి 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడికి దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. 14వ అధ్యాయంలో 10వ భాగం ఇచ్చాడు. 18వ అధ్యాయంలో ఆతిథ్యం ఇచ్చాడు. 22వ అధ్యాయంలో తన కుమారుణ్ణే ఇచ్చాడు. 14వ అధ్యాయంలో 10వ భాగం ఇచ్చాడు. మనం గమనించినట్లయితే 18వ అధ్యాయంలో ఆతిథ్యం ఇచ్చాడు. 22వ అధ్యాయంలో తన కుమారుణ్ణే ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము గుడారము సమర్పణ కలిగిన గుడారం. మన గుడారాలు రమ్యంగా ఉండాలంటే అబ్రహాము గుడారమును పోలిన గుడారాలుగా మన గుడారాలు ఉండాలి. అబ్రహాము గుడారంలో మనం ఆలోచిస్తున్నాం, రమ్యత మనం గమనించాలి. ఆ రమ్యమైన సంగతులు మనం ఆలోచన చేయాలి. ఆ రమ్యమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలి. ఆ రమ్యమైన విషయాలను మన గుడారాల్లో మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నము చేయాలి. దేవుని వాక్యంలో ఇస్సాకు గుడారాన్ని కూడా మనం ఆలోచించినప్పుడు ఒక మాట మీ జ్ఞాపాన్ని తెస్తాను రండి. 24వ అధ్యాయం 67వ వచనం చదువుదాం. ఆదికాండం 24:67. చూడండి, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించాను. ఇస్సాకు గుడారంలో ఏముంది? ప్రేమ ఉంది. మనకి పౌలు గారు 13వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో చెప్పాడు, ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడును. అన్నీ ఉన్నాయి నాకు. ప్రవచించే వరం ఉంది, ఏమైనా చేస్తాను, ప్రభు కొరకు నేను ఏదో చేస్తాను, కానీ ఏం లేదు నా దగ్గర అంటే ప్రేమ లేదు. మోగెడు కంచు కదా, ఎందుకంటే ప్రయోజనం. కాబట్టి ఇస్సాకు గుడారంలో ప్రేమ ఉంది. నేనంటాను అబ్రహాము గుడారంలో కూడా ఉంది ప్రేమ. అది ఎందుకంటే అబ్రహాము లోతును ప్రేమించాడు కదా. అబ్రహాం ఏం చేశాడు? లోతును ప్రేమించి సామరస్యత కోరుకున్నాడు. లోతును ప్రేమించడం ఇస్సాకు చూచుంటాడు. కాబట్టి ఆ ప్రేమ, ఇస్సాకు గుడారములో కూడా ప్రేమ మనం గమనిస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, మన కుటుంబాలలో మన గుడారాలలో ప్రభువు ప్రేమను కోరుకుంటున్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండడం అనేది ఈజీ సంగతి ఏం కాదండి. ఇది చాలా ప్రయాస. కొన్నిసార్లు మనల్ని నిందించిన వారిని కూడా ప్రేమించాలి, అది ప్రయాసే. మనసుకు బాధ కలుగుతుంది కానీ ప్రేమించాలి, అది ప్రభువు నేర్పిన విధానం. కాబట్టి ఇస్సాకు గుడారములో ప్రేమ ఉంది. 26వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇస్సాకు గుడారములో ఫలము ఉంది. ఇస్సాకు గుడారంలో ఫలము ఉంది. ఇస్సాకు గుడారములో ప్రేమ ఉంది. ఇస్సాకు గుడారములో ఫలం ఉంది. 12వ వచనం మళ్ళా చదువుతున్నాను. ఇస్సాకు ఆ దేశమందున విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఇస్సాకు గుడారములో ఆశీర్వాదం ఉంది. ఇస్సాకు గుడారములో ప్రేమ, ఫలము, ఆశీర్వాదం. 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు
క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఇస్సాకు గుడారములో క్రమమైన అభివృద్ధి, అక్రమమైన అభివృద్ధి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడంటే ఆ మాట క్రమక్రమముగా అనే మాట. కొంతమంది అక్రమంగా సంపాదించే అభివృద్ధి అనుకుంటారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది మనము క్రమక్రమముగా అభివృద్ధి చెందాలి. ఇస్సాకు గుడారములో ప్రేమ, ఫలము, ఆశీర్వాదము, అభివృద్ధి, క్రమమైన అభివృద్ధి. అందుకనే చాలాసార్లు దైవ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అంటాడు కదా. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను ఎందుకు అన్నాడంటే ఆ వారి గుడారాల యొక్క ఆ రమ్యత, ఆ గుడారాల్లో ఉండేటువంటి శ్రేష్టత అటువంటిది. అందును బట్టి అబ్రహామును గూర్చి ప్రభువు దీవెనకరమైన మాటలు ఎన్నో చెప్పాడు, ఇస్సాకును గురించి చెప్పాడు, యాకోబును గురించి చెప్పాడు. కాబట్టి మన కుటుంబాలను గురించి ప్రభు చెప్పగలడా? అయితే గమనించినట్లయితే యాకోబు గుడారములు రమ్యమైనవి, అబ్రహాము గుడారములు రమ్యమైనవి, ఇస్సాకు గుడారములు రమ్యమైన. అందుకని ఏమన్నాడు మనకి గమనించినట్లయితే నిర్గమాకాండం లేదండి, అపోస్తుల కార్యానికి వచ్చాయండి. చాలా సంగతులు అవన్నీ మనం సమయం సరిపోదు, కానీ అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 32వ వచనములు ఏముందో చదువుదాం చూడండి. నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను. మోషేకి ఏమని చెప్తున్నాడు? మోషే నేను ఎవరినంటే మోషేకి అడ్రస్ చెప్తున్నాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. ప్రియమైన సహోదరులారా, మనము యాకోబు గుడారాల్లో రమ్యతను మనం ఆలోచన చేస్తున్నాం. యాకోబు గుడారాలు ప్రభువుని కలిగిన గుడారాలు. రండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనం, 24వ అధ్యాయం 6వ వచనం. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. యాకోబు గుడారాల గురించి మాట్లాడుతూ అవి వాగుల వలె వ్యాపించి ఉన్నాయి. వాగు జీవం కలిగింది, వాగు జీవం కలిగింది. అనేకమైనటువంటి జీవరాశులకి జీవాన్నిచ్చేది, తృప్తినిచ్చేది. మీరు ఆలోచన చేస్తే అవి వాగుల వలె వ్యాపించిన గుడారాలు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మనం చదివాని తీయాల్సిన అవసరం లేదు. ప్రభు యొక్క సాక్ష్యము ఆ గుడారం గుండా ఏం చేసింది? వ్యాపించింది. ప్రభు యొక్క సాక్ష్యము, ప్రభు ఉన్నాడనే సాక్ష్యము ఆ గుడారం గుండా వ్యాపించింది. అయితే నేను అంటాను, యాకోబు గుడారాలు వ్యాపించాయి, మరి మన గుడారాలు వ్యాపిస్తున్నాయా? లేఖనాలలో మనం గమనించినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయం ఒక వచనం చదువుదాం రండి. ఏడవ అధ్యాయం 7వ వచనం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నువ్వు ఇక్కడ మాటి ఎక్కడ బాగుపడతాడు? నా దాసుడు ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు దేవుని మాట ఏం చేస్తుంది? వ్యాపిస్తుంది. కాబట్టి మన ద్వారా దేవుని మాట ఏం చేయబడాలి? వ్యాపించబడాలి. మనము ప్రభువుని ఎరిగి ఉంటే సరిపోదు, రక్షించబడితే సరిపోదు, ఆరాధిస్తే సరిపోదు. మన ద్వారా దేవుని మాట వ్యాపింపచేయబడాలి. మన ద్వారా దేవుని వాక్యము ప్రకటించబడాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం
అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం చదువుదాం చూడండి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవుని వాక్యం వ్యాపించాలంటే నీవు నేనే సాధనం, అది గమనించాలి. యాకోబు గుడారాల గుండా వాగుల వలె వ్యాపిస్తున్నాయి. నేడు క్రీస్తు ప్రభు వ్యాప్తి పొందాలంటే, క్రీస్తు వాక్యము వ్యాప్తి పొందాలంటే నీవు నేను ఒక వాగువలే మారాలి. దేవుని వాక్యమును మోసుకొని పోయేటువంటి ఒక సాధనంగా మనం మారాలి. మనము నిలిచిన చోట మనము సాక్షులుగా ఉండాలి. మన ద్వారా దేవుని వాక్యము వ్యాపింప చేయబడాలి. 13వ అధ్యాయం, అదే అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 49వ వచనం చదువుదాం చూడండి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. వాగుల వలె వ్యాపించే గుడారం. ప్రియమైన స్నేహితులారా, సోదరులారా, మనము ప్రభు కొరకు ప్రభు నామాన్ని వ్యాప్తి చేయాలి, హెచ్చించాలి, ఘనపరచాలి. 19వ అధ్యాయంలోనే అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయంలో మరొక వచనం చదువుదాం చూడండి. 20వ వచనం చదువుదాం చూడండి. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించాను. 19వ అధ్యాయం 20వ వచనం అపోస్తల కార్యముల గ్రంథం. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించాను. కాబట్టి దేవుని వాక్యము మన గుడారాల గుండా వ్యాప్తి చెందాలి. యాకోబు గుడారాలు రమ్యమైనవి. యాకోబు గుడారాల్లో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. యాకోబు గుడారాలలో ఉన్న ప్రభువు తన వాక్కు ద్వారా ఏమవుతున్నాడు? వ్యాప్తి పొందుతున్నాడు. కాబట్టి మనము ప్రభు వాక్యాన్ని మోసుకొని పోవాలి, వ్యాప్తి చేసే గుడారాలుగా ఉండాలి. అందుకని అంటాడు 24వ అధ్యాయంలో, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను అన్నాడు. తోట, అగరు చెట్టు. తోట వలె ఉన్నాయి, అగరు చెట్ల వలె ఉన్నాయి. తోట తనకిష్టమైన పంట కలిగి ఇవ్వాలి ప్రభువుకి. యజమానునికి అనుకూలమైన ఫలాలు ఫలించాలి తోట. ఆయన తోట వలె ఉన్న గుడారాలు, అది అగరు చెట్టు వలె ఉన్న గుడారాలు. అనగా ఆ గుడారాల ద్వారా పరిమళ వాసన వ్యాపిస్తుంది. ఆ గుడారాల ద్వారా ఏం వ్యాపిస్తుందండి? పరిమళ వాసన. ఎఫెసీ పత్రిక 5లో ఏం చెప్పాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మీ కొరకు తను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆలోచన చేయండి, యాకోబు గుడారాల గుండా పరిమళం వ్యాపిస్తుంది. మన గుడారాల గుండా కూడా పరిమళం, పరిమళం, క్రీస్తు సువాసన. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, మేము క్రీస్తు సువాసనయై ఉన్నాము. మేమేమై ఉన్నాము? క్రీస్తు సువాసనయై ఉన్నాము. షోలమితి అంటది, నా పరిమళం వ్యాపిస్తుంది, ప్రభువు నా పరిమళాన్ని స్వీకరిస్తున్నాడు. పరమగీత గ్రంథానికి రండి, ఒక మాట చదువుదాం. 1వ అధ్యాయం 12వ వచనం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించాను. రాజు విందుకు కూర్చున్నాడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఆరాధనకు పాత్రుడు, యోగ్యుడు. మన పరిమళం ఆయన దగ్గరకు వ్యాపించాలి. ఆరాధనలో మన పరిమళం ఆయన దగ్గరకు వ్యాపించాలి. మన పరిమళం చుట్టుపక్కల వ్యాపించాలి. కాబట్టి యాకోబు యొక్క గుడారాలు పరిమళముతో కూడినటువంటి గుడారాలు. నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి అన్నాడు. దేవదారు వృక్షములు. ప్రతిదీ పాఠమే కానీ సమయం కాదు. కానీ దేవదారు వృక్షం
2వ కీర్తన 12 చదువుదాం చూడండి. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మోవివేయుదురు, లెబనోను దేవదారు వృక్షము వలె. అది దేవదారు వృక్షము అంటే ఎదుగుదలకు గుర్తు. దేవదారు వృక్షం అంటే ఎదుగుదల. కాబట్టి మనము ప్రభువులో ఎదగాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఎఫెసీ పత్రిక 4:15లో మాట చెప్పాడు. దేవదారు వృక్షాలు అంటే ఎదుగుతున్నాయి. ఈ గుడారాలు ఎదుగుతున్నాయి. ఈ గుడారాలు పరిమళాన్ని వ్యాపింపచేస్తున్నాయి. క్రీస్తు పరిమళం ఈ గుడారాల గుండా బయటికి వెళుతుంది. అంత మాత్రమే కాదు, నీళ్లు అతని బొక్కెన నుండి కారును. నీళ్లు అతని బొక్కెన నుండి కారును. ఈ మాటకి ఇలా చెప్పుకోవచ్చు మనం. కీర్తనకారుడు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, బొక్కెన నుండి కారును. దీనికి అర్థం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన బొక్కెన నుండి కారే నీళ్లు మరొకరికి ఉపయోగపడాలి. చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. యాకోబు అన్నాడు, ఇదిగో నేను వచ్చిన దగ్గర నుంచి నీకేం కలుగుతుంది? దీవెన. ఆయన లాభాన్ని చెప్పాడు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీ బొక్కెన నుంచి నీళ్లు గారి నా కుటుంబం అంతా ఏం చేయబడుతుంది? ఆశీర్వదించబడుతుంది. నేను అంటాను, యోసేపు ద్వారా పోతిఫరు ఇల్లు ఆశీర్వదించి అతని బొక్కెన నీళ్లు కారాయి. క్రీస్తు ప్రభు ద్వారా ప్రపంచం ఆశీర్వదించబడింది. క్రీస్తు ప్రభు యొక్క రక్తధారలు కార్చడం ద్వారా ఈ రోజున ప్రపంచం, ఆయన రక్తము కారణం ద్వారా ప్రపంచం దీవించబడింది. ప్రపంచానికి ఆశీర్వాదం దొరికింది. బొక్కెన నుండి నీళ్లు కారును అంటే నేనంటాను, మనము ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. దేవుని పిల్లలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, యాకోబు గుడారాల యొక్క రమ్యత ఎంత ప్రయోజనకరమైందో చూడండి. యాకోబు యొక్క గుడారము అనేకులకు ప్రయోజనకరంగా ఉంది. వాగువలే వ్యాపించింది. లెబనోను పర్వతం మీద దేవదారు చెట్టు వలె వర్ధిల్లుతూ ఎదుగుతూ ఉంది. తోట వలె ఫలిస్తుంది. అగరు చెట్ల వలె పరిమళ వాసన వెదజల్లుతుంది. అంత మాత్రమే కాదు, ఇతరులకు ప్రయోజనకరముగా ఉంది ఈ గుడారాలు. అయితే ఇక్కడ నేను ముగించడానికి ముందు కొన్ని సంగతులు చెప్తా. రాహేలు గుడారములో దాచబడిన పాపం ఉంది. రాహేలు గుడారంలో ఒంటి సామానుల్లో దాచిందట. రాహేలు గుడారం ఆదికాండము 31వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనించవచ్చు. 31:19. 19వ వచనం 31:19. చాలు, గృహదేవతలను దొంగిలను. 34వ వచనం చదువుదాం చూడండి. ఇప్పుడు 34 చదువుదాం చూడండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రాహేలు గుడారంలో దేవతలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కనబడుతున్నాయా లేదా? కనబడట్లా. 90వ కీర్తనలో భక్తుడు చెప్పాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. బాహ్య నేత్రాల చేత చూడలేని తండ్రి అంటే మామూలుగా లాబాను మామూలు మన వంటి మనుషుడు కనుక ఆ తండ్రికి ఏం కనబడలేదు? దాచబడిన పాపం కనబడలా. కానీ పరలోకపు తండ్రికి ఏం కనబడుతుంది? రండి 90వ కీర్తన వచనం చెప్పండి బ్రదర్.
8 90వ కీర్తన 8, మా దోషములను ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. యాకోబులో క్రీస్తు కనబడుతున్నాడు. రాహేలు గుడారంలో ఏం కనబడుతుంది? దాచబడిన పాపం. మీకు తెలుసు ఆకాను గుడారంలో శపితమైనది దాచబడింది కదా. ఆకాను గుడారంలో ఏం దాచబడింది? శపితమైనది దాచబడింది. ఇదిగో నా గుడారము మధ్య షినారు పై వస్త్రం ఉంది, బంగారు కమ్మె ఉంది, అది నా గుడారములో ఉన్నాయి అన్నాడు. దొరికిన తర్వాత చెప్పాడా, దొరకముందు చెప్పాడా? చెప్పాలి ఏమండి. ఆకాను దొరికిన తర్వాత చెప్పాడా, దొరకముందే చెప్పాడా? దొరికాక చెప్పాడు. ఇది సమస్య. దొరకకముందే చెప్తే క్షమాపణ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో ఉంది, ఆయన మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడు, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకోండి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ప్రభువా నేను పాపినని ఇప్పుడే ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. నా రహస్య పాపాలు ఉన్నాయి, తల్లిదండ్రులకు తెలియని పాపాలు, పెద్దలకు తెలియని పాపాలు, నాలో రహస్యమైనటువంటి పాపాలు ఉన్నాయి. అపోస్తుడైన పౌలు ఏం చెప్పాడు తెలుసండి? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అండర్లైన్ చేసుకోవాలండి అక్కడి నుంచి, అవమానకరమైన రహస్య పాపములను విసర్జించి ఉన్నాము. అవమానకరమైన రహస్య పాపములను మేము విసర్జించి ఉన్నాము. ఇది భక్తులకు తగినది. రాహేలు గుడారంలో దాచబడిన పాపం. నేనా చెప్పనా? డాడీ మీరు ఏమనుకోకూడదు, నేను కడగా ఉన్నాను కనుక కూర్చున్నానంది. కాబట్టి ఇది రాహేలు గుడారంలో అబద్ధం ఉందా, నిజం ఉందా? నిజమేనండి, నిజం ఉందా? అబద్ధమేగా. అబద్ధం చెప్పింది, తండ్రికి అబద్ధం చెప్పింది, తండ్రిని మోసం చేసింది. రాహేలు గుడారంలో మోసం ఉంది, రాహేలు గుడారంలో అబద్ధం ఉంది, రాహేలు గుడారంలో దాచబడిన పాపం ఉంది. కోరహు గుడారంలో ఏముంది? తిరుగుబాటు ఉంది. కోరహు కొంతమందిని పోగు చేశాడు. కోరహు చాలామందిని పోగు చేసి దేవుని జనుల మీద, దైవజనుల మీద ఏం చేశాడు? తిరుగుబడ్డాడు. ఆ తిరుగుబడినటువంటి గుడారాలు, ఒక మాట చదవండి, సంఖ్యాకాండమే 16వ అధ్యాయం. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 16వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, చూడండి. కోరహు రూబేనీలలోను ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాము, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని. ఈ గుడారాలు ఏ గుడారాలండి? తిరుగుబాటు గుడారాలు. ఈ తిరుగుబాటు గుడారాలని దేవుడు ఏమన్నా తెలుసా? ఆ దుష్టుల గుడారముల నుండి పారిపోండి అన్న తప్పుకోమని చెప్పాడు. చూడండి 16వ అధ్యాయం 16-26. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడే. ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి ఏం చేయండి? తొలగిపోండి. కాబట్టి నేను అంటాను, యాకోబు గుడారంలో ప్రభు ఉన్నాడు, యాకోబు గుడారంలో ప్రభు ఉన్నాడు. ఇస్సాకు గుడారంలో ప్రేమ ఉంది, అబ్రహాము గుడారంలో ఆతిథ్యం ఉంది. ఇవన్నీ మనం తిరిగి చెప్పుకోవడం కాదు, కానీ నేను అంటాను, అందుకనే అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అవి రమ్యమైన గుడారాలు. నష్టపోయిన గుడారాలు ఏమిటో తెలుసా? రాహేలు గుడారం నష్టపోయింది, ఆకాను గుడారం నష్టపోయింది కదండి. కోరహు సంబంధికుల గుడారాలన్నీ నష్టపోయాయి. కోరహు కుటుంబంలో తిరుగుబాటు, ఒక్క మాటలో చెప్పాలంటే పదవీ వ్యామోహం.
ఏమండి? కోరాహు కొన్నదేంటి? ఎంతమందిని పోగు చేసుకున్నాడు? 250 మంది. పదవి వచ్చిందా? మనిషి ఉన్నాడా? లేడే. ప్రభువు ఇవ్వాలి మనకి ఆ స్థానాన్ని, మనకి ప్రభువు ఇవ్వాలి. మనం పాకులాడకూడదు ప్రభువు కొరకు. అందుకని అన్నాడు, ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులైండుడి. కాబట్టి యాకోబు గుడారాల యొక్క రమ్యతను మనం చూస్తున్నాం. మన గుడారాలు ప్రభువుని కలిగిన గుడారాలుగా ఉండాలి. ప్రభు ఉన్నటువంటి సాక్ష్యం కలిగిన గుడారాలుగా ఉండాలి. ప్రభు వాక్యాన్ని వ్యాపింపచేసే గుడారాలుగా ఉండాలి. మన సువాసన, మన పరిమళం, క్రీస్తుని గురించిన పరిమళం 10 మంది మన పరిమళాన్ని బట్టి ప్రభు దగ్గరికి వారు ఆకర్షించబడాలి. మన ద్వారా 10 మంది మేలు పొందాలి. మన బొక్కెన నుండి నీళ్లు కారాలి. మనం ఆతిథ్యం చేయ మరిచిపోకూడదు. ప్రభు కోసం నమ్మకంగా బ్రతకాలి. క్రీస్తుని కలిగి జీవిద్దాం. క్రీస్తు కొరకు బ్రతుకుదాం. అంత మాత్రమే కాదు, రాహేలులో ఉన్నట్టుగా దాచబడిన పాపం ఏదైనా ఉంటే ఒప్పుకుందాం. తిరుగుబాటు ఉంటే ఒప్పుకుందాం. శపితమైనది ఏదైనా ఉంటే మన దాంట్లో మనం ఇప్పుడు ఒప్పుకుందాం. ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకుని ప్రభువు కొరకు నమ్మకమైన సాక్షులుగా, రమ్యమైన గుడారాలుగా మన గుడారాలు ప్రభువు నామ మహిమార్థమై ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మీరింతవరకు మమ్మల్ని ప్రేమించిన వర్తమానం కొరకే స్తోత్రం చెల్లిస్తూ అందరిలో అన్ని విధాలుగా పనిచేయనివ్వండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గుడారముల వలె మా గుడారాలు దీవించబడ్డానికి నాయనా, నీ కృపను బట్టి, నీ వాక్యమును వ్యాపింప చేయడానికి, నీ ప్రేమను వ్యాపింప చేయడానికి మా గుడారాలను మీరు వాడుకోండి. మహిమ పొందండి. చేరువచ్చిన సంఘంలోని ప్రియులందరి గుడారాలు సాక్ష్యము కలిగిన గుడారాలుగా ఉండడానికి సహాయపడమని, మాలో ఏదైనా దాచబడినది, శపితమైనది, నాయనా తిరుగుబాటుకరమైనది ఏదైనా ఉంటే క్షమించి సరిచేసి మరి మహిమ పొందమని, మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మరొక్కసారి దీనులమై తల్ల వంచి నీ సన్నిధిలో మా విధేయతలు ఒప్పుకుంటూ సరిచేసి మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.